నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ముందుగా ముఖ్యాంశాలు. కామారెడ్డి జిల్లా పిట్లం మండలం తిమ్మానగర్ గ్రామ నూతన సర్పంచ్ నీలబోయిన ప్రవీణ్ మాట్లాడుతూ గ్రామంలోని నీటి సమస్య, డ్రైనేజీ సమస్యలు మరియు పిట్లం వెళ్లే దారిలో ఉన్న కాకివాగు వంతెనను త్వరలో నిర్మిస్తామని, ప్రజలకు ఇచ్చిన హామీలను ప్రజలకు అందుబాటులో ఉండి పార్టీ అనే భేదం లేకుండా ప్రభుత్వ పథకాలను ప్రజలకు అందేలా చేస్తామని అన్నారు. నమస్కారం. నేను కామారెడ్డి జిల్లా పిట్లం మండలం తిమ్మనగర్ గ్రామం సర్పంచ్గా నూతనంగా ఎన్నుకోబడిన నా పేరు నీలబోయిన ప్రవీణ్ కుమార్. ఇక్కడ మా గ్రామంలో సర్పంచ్ పోటీకి ఇద్దరం, ఒకరు బీఆర్ఎస్ పార్టీకి మద్దతుగా శ్రీకర్ రెడ్డి అనే వ్యక్తి, అతనితో పాటు నేను కాంగ్రెస్ పార్టీ మద్దతు వ్యక్తిగా నేను పోటీ చేయడం జరిగింది. అందులో నాకు మా తిమ్మనగర్ గ్రామ ప్రజలు 589 ఓట్ల భారీ గెలుపును అందించడం జరిగింది. కావున వారందరూ కూడా రుణపడి ఉంటాను. వారందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అంతేకాకుండా మాకు ఇక్కడ ఎలక్షన్లో ప్రజల్లోకి వెళ్ళినప్పుడు కొన్ని సమస్యలు వాళ్ళు తెలియడం జరిగింది. ముఖ్యంగా కొన్ని వీధులలో మన సీసీ రోడ్లు, డ్రైనేజీలు, నీటి ఎద్దడి, ఈ సమస్యలు ముఖ్యంగా మా దృష్టికి రావడం జరిగింది. వాటిని మాపై నమ్మకం ఉంచి మాకు గెలిపించారు. కావున వాటిని త్వరలోనే తీర్చి మాకు ఓటేసిన తిమ్మనగర్ గ్రామ ప్రజలకు రుణాన్ని తీర్చుకుంటాము. అంతేకాకుండా మేము ఎలక్షన్లో కూడా వారికి కొన్ని హామీలు ఇవ్వడం జరిగింది. అదేంటంటే, మాకు తిమ్మనగర్ గ్రామానికి నల్లవాగు నుండి ఎడమ కాలువ ద్వారా నీరు రావడం జరుగుతుంది. ఆ కాలువ పూర్తిగా చెడిపోయింది. దాన్ని రిపేర్ చేయించి తిమ్మనగర్ గ్రామానికి నీరు వచ్చేలా చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది. దాన్ని కూడా పూర్తి చేస్తాము. అంతేకాకుండా పార్టీల భేదం లేకుండా ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ప్రతి ఒక్కరికి అందేలా కృషి చేస్తాము అని చెప్పడం జరిగింది. చేస్తాము కూడా. దానికి ఆ మాట కట్టుబడి ఉంటాము. ప్రతి ఒక్కరి నుండి ఈరోజు ఈ గెలుపుని ఏ విధంగా అయితే తీసుకున్నామో దాన్ని బాధ్యతగా ఫీల్ అయ్యి, దాన్ని బాధ్యతగా భావించి ప్రతి ఒక్కరి పని చేయడమే మా బాధ్యత. కావున ప్రతి ఒక్కరికి సహకరిస్తామని తెలియజేస్తున్నాం. అంతేకాకుండా మా తిమ్మనగర్ గ్రామానికి పిట్లం నుండి వచ్చే దారిలో కాకివాగు దగ్గర బ్రిడ్జి, అది పురాణ బ్రిడ్జి ఉంది. దానికి కొత్తగా టెండర్లు వేయడం జరిగింది. గత ప్రభుత్వంలో వేసిన టెండర్ను, అది బడ్జెట్ పూర్తిగా పనులకు సరిపోదని ఆ టెండర్ను క్యాన్సల్ రద్దు చేసి కొత్త టెండర్లు వేయడం జరుగుతుంది. కావున త్వరలోనే ఈ సంవత్సరం లోపు బ్రిడ్జి పనులు కూడా పూర్తి చేస్తామని తెలియజేస్తున్నాను.